Audio Jungle. రైటింగ్ చాలా బాగుంది అని అప్రిషియేట్ చేశారు. యా అవును. మీకు మీరు అనిపించిందా నేను మెచ్యూర్డ్ అవుతున్నాను యాజ్ అ రైటర్ ఫిల్మ్ బై ఫిల్మ్? అసలు నేను అవ్వకపోతే డైరెక్టర్ అవును కదా. అంటే వాళ్ళు ఇప్పుడు బయట వాళ్ళు మీరు అనలైజ్ చేసి చెప్పడం వేరు, బట్ నేను ఏ కథ రాసినా అంతే హానెస్ట్గా రాస్తాను, అంతే ఇది అలానే ఉంటుంది. యా 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 అదేనండి. అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఒక్కో స్క్రిప్ట్కి ఒక్కో రైటింగ్ ఉంటుంది సార్, ఒక్కో రైటింగ్ స్టైల్ ఉంటుంది ఒక్కో స్క్రిప్ట్కి. ఈ సినిమాలో ఏంటంటే నాకు డీటెయిలింగ్ దొరికింది, క్లియర్గా స్పేస్ ఉంది, డీటెయిలింగ్ స్పేస్ ఉంది. అంటే సాంగ్స్ కానీ తర్వాత వచ్చే మాంటేజ్లు కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగే అది కానీ, సో ఆ స్పేస్ దొరకడం వల్ల ఆటోమేటిక్గా రైటింగ్ సెట్ అయింది అలా బాగా. డైరెక్టర్స్ మీరు పరిచయం చేయడం చాలా మంది ఉంటారు. ఇంటెన్షన్ వెంటనే ఆ ఫోన్స్ చేసేవాళ్ళు నెక్స్ట్ సినిమా చేద్దాం. ఎన్ని ఫోన్స్ వచ్చినాయి ఇప్పటివరకు మీకు? ఎంతమంది ఫోన్స్ అంటే ఆల్రెడీ గీతలో ఉన్నాం ఇంకా. యా మైత్రి గీత అన్నీ ఉన్నాయండి. సో చూడాలి 1 by 1 ఉన్నాయండి. అంటే వాళ్ళు డిస్కషన్స్లో ఉన్నాయి కథ అది. అంటే బన్నీ గారు అసలు ఇప్పుడు కాదండి యాక్చువల్గా ఈ కథ బన్నీ గారికి చాలా ఇష్టం. సో తను చెయ్యలేదు, అంటే తనకంటే సరైనోడు, నేను చెప్పిన టైమింగ్ రాంగ్ టైం, సరైనోడు తర్వాత చెప్పాను ఈ కథ. సో తనకు కథ అయితే ఇష్టం బేసిక్గా. సో ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసింది ఆయనే ఈ కథని. అంటే అరవింద్ గారికి మిస్ అవ్వద్దు, గీతలో చేయండి ఇది. తర్వాత ఎప్పుడు కనిపించినా సరే ఏంటి ఎంతవరకు వచ్చింది, ఆ సీనాలో వచ్చింది, ఈ సీనాలో వచ్చింది. ఫైనల్గా ఒక 10 days బిఫోర్ డబుల్ పాజిటివ్ చూసి, సో బన్నీ గారు ఎప్పుడు అంటే ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి పెద్ద పార్టీ కూడా ఇచ్చారు. ఏమండి అంటే ఇంకా నేను కథ చెప్పాలండి అంతే, ఇంకా ఛాన్స్ ఇవ్వడానికి. అంటే ఫ్రాంక్గా అంటే నా దగ్గర 4-5 ఐడియాలు ఉన్నాయండి. నేను ఇంకా అన్నింటి మీద వర్క్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి బయటకు వచ్చి, ఇంకా థియేటర్లో ఉంది కదా, ఇది 2 years కదా, నెక్స్ట్ ఏంటనేది. యా అవునండి అవునండి. యా యా ఇది 1 year బ్యాక్ యాక్చువల్గా నేను ఒక ఐడియా చెప్పా వాసు గారికి. సో తీస్తామండి, ఆల్రెడీ తీస్తాం. యా అదే రెడీ చేస్తాం. నాకు 2 years అంటే ఈ సినిమా 2 సంవత్సరాలు లేట్ అని కాదు. ఇప్పుడు సెప్టెంబర్లో అనుకున్నా సార్, 2016 సెప్టెంబర్లో ఈ కథ ఒక అయ్యే. ఆ ప్రాసెస్లో ఏంటంటే డేట్లు సెట్ అయ్యి, అవి సెట్ అయ్యి, ఇవి సెట్ అయ్యి, ఇలా మళ్ళీ సాంగ్స్ చేయించి అసిస్టెంట్ డైరెక్టర్లో పనిచేసినప్పుడు బన్నీ గారు హీరో అందులో. సో ఆ వాసు గారు అప్పటి నుంచి పరిచయం నాకు, ఆల్మోస్ట్ 12 years దగ్గర నుంచి పరిచయం అనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే నన్ను రెగ్యులర్గా మంచి ఐడియాలు ఏమైనా చేసావా, మంచి కథలు ఏమైనా చేసావా అంటే, ఇప్పుడు నేను 5వ సినిమా 6వ సినిమా ఎక్కడ చేశాను కానీ నా ప్రతి కథ గీతార్ట్స్లో చెప్తుంటాను సరదాగా వాసు గారికి కానీ ఇలా. సో ఇంకా అప్పటి నుంచి వాసు ఏంటంటే రెగ్యులర్గా ఫోన్లో చేస్తుంటాడు ఎవ్రీ మంత్. అంటే నేను గీతలో ఉన్నా లేకపోయినా ఎవ్రీ మంత్ 2 monthsకి ఒకసారి కాల్ చేసి కొత్త ఐడియాలు ఏమైనా వస్తే చెప్పు అలా, అంటే ఒక బ్రదర్లానే చూసుకుంటాడు. యా ఫిగర్స్ ఎలా అసలు తెలియదు కదండి బేసిక్గా. అది డెఫినెట్గా సూపర్ హిట్ ఫిల్మ్ అని అనుకున్నాం అందరం. అంటే సాంగ్స్ అవి బాగా కుదిరాయి, అంటే హీరోయిన్ యాక్టింగ్ బాగా కుదిరింది, కథ బాగా వచ్చింది, స్క్రీన్ ప్లే బాగా సెట్ అయింది కాబట్టి డెఫినెట్గా పెద్ద హిట్ అనుకున్నాం. బట్ ఇవన్నీ మనకు తెలియదు కదా. ఆ కథ మీద వర్క్ చేస్తాం. ఎంటర్టైనింగ్ అండి, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఫ్యాంటసీ ఏముండదు, చిన్న ఎంటర్టైనింగ్గా ఉంటూనే మంచి క్యారెక్టరైజేషన్ సెట్ అయ్యాయి. కాదండి అందులో లేదు. గోపాల అంటే మీకు డైరెక్ట్ గాడే ఉంటుంది చూసారా. సో ఇది అలా ఉండదు అనమాట. అంటే ఒక గురువు, ఒక మెంటర్ లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.